దిస్ ఇస్ నాట్ ఇది పెద్ద ఫ్యామిలీ లాగే నాకు. సుక్కు గారు అండ్ దేవి గారు అండ్ అక్కవేల్ గారు, నాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండి టీజర్ ఎలా ఉందో చూద్దాం అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. సో థ్యాంక్స్ లాట్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ మాట్లాడదాం అంటే నానక ప్రేమతో గురించి మాటలు వచ్చేస్తున్నాయి, మాట్లాడుకోకూడదు కానీ కొంచెం దాని గురించి. బట్ ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్. సుక్కు గారు లాంటి ఒక, అంటే నేను ఎప్పుడు అంటుంటాను సార్, మామూలుగా సినిమాలు వర్కౌట్ అయినప్పుడు, ఫ్లాప్ అయినప్పుడు చాలామంది కొంతమంది తిడతారు, సినిమా ఏంట్రా ఇలా తీశారు, చెత్తగా తీశారను, లేదా బాగా తీసి ఉండాలి అనేది ఉంటుంది. కానీ మీరు తీసిన ఫ్లాప్ కూడా రెస్పెక్ట్ ఉంటుంది సార్ అని చెప్పాను ఆయనకి. గబుక్కుని సుక్కు గారి సినిమా మనకి బాగాలేదురా, బాగా తీయలేదురా అని మాట్లాడడం, అది ఏదో చెప్పడానికి ట్రై చేశారు ఆయన, సరిగ్గా మనకి కన్విన్స్ అవ్వలేదు అనుకుంటాను మనము అనే ఫీలింగ్లో ఉంటాం అది. సో అది అంత గొప్ప దర్శకుడు అయినా ఇట్స్ గ్రేట్ ఆనర్ టు బి వర్కింగ్ అండర్ హిస్ డైరెక్షన్ ఫర్ నానకు ప్రేమతో. అండ్ కమింగ్ టు కుమారి 21F, ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. థామస్ గారికి, విజయ్ గారికి, అండ్ ద టూ బిగ్ పిల్లర్స్ ఫర్ ద ఫిలిం, రత్నవేల్ గారు అండ్ దేవి గారు. ఇందాక మామూలుగా చూసినప్పుడు మీరు ఆ విజువల్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కుడ్ టెల్ దిస్ ఆర్ నాట్, అదొక పెద్ద లొకేషన్ కూడా కాదండి, ఒక చిన్న పార్కులో ఒక ఉయ్యాల తీసి ఒక షాట్ అయినా తీస్తే అంత గొప్పగా ఉంది ఇప్పుడు అక్కడ. సో రాజ్ తరుణ్, దిస్ ఇస్ ప్రాబబ్లీ ద బెస్ట్ టీమ్ యూ కుడ్ హావ్ ఎవర్ వర్క్డ్ విత్. అండ్ ఉయ్యాల అండ్ జంపాల నాకు మా ఆవిడ చూపించింది, నేను బేసిక్గా చూడలేదు. ఓ రోజు మామూలుగా అలా ఉంటే తన పాట వింటుంది, వింటూ ఇదేంటి ఏ సినిమా